హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఫార్మసిస్ట్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఆల్రెడీ చాలామంది కూడా ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ సంబంధించి ఎంహెచ్ఎస్ఆర్బీ ఫార్మసిస్ట్ కూడా రాసి ఉన్నారు. సో రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇంకా అప్కమింగ్ నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు చాలా సీరియస్గా చదువుతున్నారు కాబట్టి ఆ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అనేది మన చేతుల్లో అయితే ఖచ్చితంగా లేదు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఎందుకంటే కనుక ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయటం వరకే మన చేతిలో ఉన్న పని. సో బట్ తర్వాత రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, దాని మెరిట్ లిస్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా టైం పట్టే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ కూడా మనకి ఇప్పుడల్లా ఏంటి ఫర్దర్ అప్డేట్ అని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎంహెచ్ఎస్ఆర్బీ కూడా అంతే డిలే అవుతూనే ఉంది. సో స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ మీకు ఖచ్చితంగా ఇంకా నోటిఫికేషన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఈ ఎస్ఎస్సి ఫార్మసిస్ట్ పరంగా చూసుకుంటే కనుక టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జాబే. సేమ్ మీకు శాలరీ స్ట్రక్చర్ కూడా అలానే ఉంటుంది. సేమ్ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ కానీ రిమైనింగ్ సెంట్రల్ లెవెల్ ఫార్మసిస్ట్ అలానే ఉంటుంది. మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 2 పోస్టులు ఉన్నాయి అండ్ ఓబీసీకి 1 పోస్ట్ ఉంది. మినిమం క్వాలిఫికేషన్ 10+2 డిప్లొమా ఇన్ ఫార్మసీ. మీరు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ 10+2 చేసి మినిమమ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అయితే ఉండాలి. దీనికి స్పెసిఫిక్గా ఇచ్చింది. సో అండ్ ఇక్కడ సిలబస్ పరంగా చూసుకుంటే కనుక డిప్లొమా ఇన్ ఫార్మసీ బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. సో ఉన్నది కూడా 3 పోస్టులు అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు మీకు కావాలనుకుంటే కనుక కమెంట్ బాక్స్లో కొన్ని లింక్స్ నేను పెడతాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెడతాను, దానిలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మళ్ళీ చెప్తూ ఉన్నాను, సో ఎగ్జామ్స్ మీరు ఆల్రెడీ మేబీ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ కానీ తెలంగాణ ఎంహెచ్ఎస్ఆర్బీ కానీ మీరు రాసి ఉండొచ్చు. రిజల్ట్స్కి అయితే ఇంకా టైం పడుతుంది. సో ఇంకా నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్ స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో ఫార్మసిస్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మన ఛానల్ ముందుగా అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు ఇస్తాను. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏంటనే దాని మీద మీరు సీరియస్గా ఫోకస్ చేయండి. ఓకే, సో ఖచ్చితంగా అయితే కమెంట్ బాక్స్లో చూడండి, కొన్ని లింక్స్ పెడతాను. వాట్సాప్ గ్రూప్ లింకు, అట్లాగే ఈ పీడిఎఫ్, ఈ ఎస్ఎస్సి ఫార్మసిస్ట్ డీటెయిల్స్ లింక్ కూడా నేను ప్లేస్ చేస్తాను. ఓకేనా? ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఖచ్చితంగా నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు కాల్ చేయండి. అండ్ ఈ మంత్ ఎండ్ జూన్ 29 నుంచి మనకి ఫార్మసిస్ట్ అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ న్యూ బ్యాచ్ కోచింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. జీడీసీ ఇంగ్లీష్ క్లాసెస్ తరపు నుంచి. సో జీడీసీ క్వాలిటీ కంటెంట్ మీకు తెలుసు. సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అయితే నేను కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్.